నమస్కారం. బిడ్డకు జన్మ ఇవ్వడం ప్రతి తల్లికి పునర్జన్మ లాంటిది అంటారు. ఇప్పటికీ కూడా కొన్ని మారుమూల ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాల్లో కాన్పు అంటే మరో జన్మ ఎత్తడం లాంటిదే. ఇప్పటికీ మన రాష్ట్రంలో ప్రతి 1,00,000 మంది గర్భిణీల్లో 92 మంది ప్రసవం నుండి 42 రోజుల్లో చనిపోతున్నారు. అంతేకాదు, పుట్టిన ప్రతి 1000 మందిలో 34 మంది ఏడాదిలోపే చనిపోతున్నారు. అవునండి, పండంటి బిడ్డ కావాలని అందరికీ ఉంటుంది. కానీ అలాంటి బిడ్డను కనాలంటే ఆ తల్లికి బలమైన ఆహారం ఇవ్వాలని మీకు తెలుసా? అందుకే నిరుపేద కుటుంబాలలోని గర్భిణీలు, పాలిచ్చే బాలింతల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న అమృత హస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రసూతి, శిశు మరణాలను తగ్గించేందుకు, పిల్లలు సరైన బరువుతో పుట్టేందుకు, ప్రసవం తర్వాత తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు అన్న అమృత హస్తం పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 7.2 లక్షల మంది గర్భిణీలు మరియు బాలింతలకు పోషకాహారం అందుతోంది. ఈ పథకం కింద గర్భిణులకు 3 నెలల నుంచి కాన్పు అయ్యే వరకు ఆంధ్రప్రదేశ్లోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో నెలకు కనీసం 25 రోజుల పాటు ఒక పూట భోజనం అందిస్తారు. ప్రసవం అయిన తరువాత బాలింతలకు కూడా ఈ భోజనం అందిస్తారు. బిడ్డకు పాలివ్వాలంటే తల్లి ఆరోగ్యంగా ఉండాలి. ఈ భోజనంలో అన్నం, ఆకుకూర పప్పు లేదా కూరగాయల సాంబారు, ఉడికించిన గుడ్డు లేదా గుడ్డు కూరతో పాటు 200 మిల్లీలీటర్లు పాలిస్తారు. ఈ భోజనం వల్ల 1053 క్యాలరీల శక్తి, 33 గ్రాముల ప్రోటీన్, 500 మిల్లీగ్రాముల కాల్షియం శరీరానికి అందుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 257 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 7,16,000 మంది మహిళలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగుతోంది. ఇంతకు ముందు ఇలా అంగన్వాడీ కేంద్రాల్లో నెలకు 3 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, 1/2 లీటరు నూనె, 16 కోడిగుడ్లు కలిపి ఒకేసారి ప్రతి నెల 1వ తారీఖున ఇచ్చేవారు. ఇంటికెళ్లి కుటుంబం కోసం ఆ సరుకుల్ని వాడేసేవారు. అందుకని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గర్భిణీల మరియు బాలింతల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శుభ్రంగా, వేడిగా తయారు చేసిన పౌష్టికాహారాన్ని అంగన్వాడీల ద్వారా అందిస్తున్నారు. గర్భిణీలు తీసుకోవలసిన జాగ్రత్తలు: సరిపడా మంచినీరు త్రాగాలి. రోజూ తినే ఆహారాన్ని ఒకేసారి కాకుండా చిన్న చిన్న పరిమాణంలో ఎక్కువసార్లు తీసుకోవాలి. త్వరగా జీర్ణమవ్వడం కోసం ఎక్కువసార్లు నమిలి మింగాలి. గర్భిణీలు కాల్షియం అధికంగా ఉండే పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవాలి. పుచ్చకాయ, తర్బూజా జ్యూస్ చేసుకుని తాగడం వల్ల శరీరానికి కావలసిన ఖనిజ లవణాలు లభిస్తాయి. చేయకూడనివి: అధిక బరువులు ఎత్తకూడదు. అత్యవసరమైతే తప్ప ఎక్స్రే తీయించకూడదు. అనవసరంగా మెట్లు ఎక్కరాదు. కాఫీ, సోడా, గ్రీన్ టీ, బ్లాక్ టీ, చల్లని పానీయాలకు దూరంగా ఉండాలి. డాక్టర్ని సంప్రదించకుండా ఎలాంటి మందులు వాడరాదు. బాలింతలు తీసుకోవలసిన జాగ్రత్తలు: కాన్పు తర్వాత అన్ని రకాల ఆకుకూరలు, మాంసాహారం, పాలు, పాల పదార్థములు, పండ్లు మొదలైనవి అధికంగా తీసుకోవాలి. దీనివల్ల రక్తహీనత కలగదు. సరిపడా మంచినీరు తాగాలి. బాలింతలు గాలి, వెలుతురు వచ్చే గదిలోనే ఉండాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. అలా అని మంచానికే పరిమితం కాకుండా అటూ ఇటూ నడుస్తుంటే మంచిది. బాలింతలు ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. సిజేరియన్ అయితే బరువులెత్తకూడదు, వేగంగా నడవకూడదు. బిడ్డకు దగ్గరగా గడపడం వల్ల తల్లి బిడ్డ మధ్య అనుబంధం పెరుగుతుంది. గర్భంతో ఉన్నప్పుడు మరియు బాలింతగా 6 నెలల వరకు ప్రభుత్వం ఇచ్చే ఐరన్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలి. మీ ఇంట్లో ఎవరైనా గర్భంతో ఉన్నా, పాలిచ్చే తల్లి ఉన్నా వెంటనే మీ దగ్గరలోనే అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి మీ పేరు నమోదు చేయించుకోండి. మన అన్న అమృత హస్తం అందుకొని పండంటి బిడ్డతో సంతోషంగా
నూరేళ్ళు వర్ధిల్లండి.